శ్రీకర్ శ్రీకర్ ఆగరా. ఏంటమ్మా? కృష్ణని బయటికి తీసుకురావడం ఎలారా? నేను మాత్రం ఏం చేయగలనమ్మా? అలా అని వదిలేస్తారా? నా మొగుడిని బయటికి తీసుకురారా? తలా ఓ ప్రయత్నం చెయ్యాలి కదా. కుటుంబం కోసం కృష్ణ ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డాడు. ఆ కష్టాన్ని గుర్తించరా మీరు? గుర్తించాం. ఈ రోజు కృష్ణని కోర్టుకు తీసుకుపోతారు. అప్పుడు ఊరంతా గుర్తిస్తుంది కృష్ణ కష్టాన్ని. ఆయన ఏమన్నా రాళ్లు కొట్టాడా, మూటలు మోసాడా? కష్టపడ్డాడు. నీకు చేతనైతే మా తమ్ముణ్ణి బయటికి తీసుకురా, అంతేకాని ఇటువంటి నోటిదోల మాటలు మాట్లాడుకో. ఎవరో ఒకరు కాళ్ళు పట్టుకుని నా ప్రయత్నం నేను చేస్తానుండండి. మీరు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు మావయ్య. నేను ఇంట్లో లేకపోయినా నా ఇంటి మీద నాకు బాధ్యత ఉంది. ఏ కష్టము మీ గేటు దాటి రాకుండా చూసుకునే ఆలోచన నాకెప్పుడు ఉంటుంది. గతంలో కొన్ని గండాల నుంచి మిమ్మల్ని బయటపడేసినట్టే ఇప్పుడు కృష్ణ బావని కూడా నేను బయటకు తీసుకుని వస్తాను. నాకు తెలిసిన లాయర్ని కలుద్దాం. మనిద్దరం వెళ్దాం బావా. బెయిలిప్పించి బయటికి రప్పిద్దాం. అమ్మా, కృష్ణ చేసిన తప్పుకి మరో 4 రోజులు స్టేషన్లో ఉంచడమే కరెక్ట్ అమ్మా. అత్తయ్య బాధని చూడలేం కదన్నయ్యా. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అంటే నిన్ను మినహాయించేస్తే మిగిలిన అందరికీ శిక్ష పడాలి. చిన్నోళ్ల దగ్గర నుంచి పెద్దోళ్ల వరకు అందరికీ శిక్ష పడాలి. అయినా అవేమి నేను మనసులో పెట్టుకోదలుచుకోవడం లేదు. రా బావ వెళ్దాం. కృష్ణ బావతో వద్దాం. నీ పెద్ద మనసుకి జోహార్లమ్మా. నిన్ను ఎంతగా నిందించినా కూడా, నిరాధారమైన ఆరోపణలు చేసినా కూడా అత్తగారి కుటుంబం మీద నీకు విరక్తి కలగదు. అది నీ గొప్పతనం.